స్తుతి శతకంలోని 71వ శ్లోకానికి ప్రతిపదార్థము భావము. ఆర్ద్రీభూతైః అవిరలకృపైః ఆర్తలీలాభిలాసైః ఆస్థాపూర్ణైరధికచపలైరంచితాంబోజశిల్పైః కాంతైర్లక్ష్మీలలితభవనైః కాంతి కైవల్యసారైః కాస్మల్యం నః కబలయతు సా కామకోటి కటాక్షైః. అంటే ఒక కోరికని చెప్తూ అమ్మవారి ధ్యానం, ప్రేయర్. ఆర్ద్రీభూతైః తడిసియున్న అవిరల కృపైః సాంద్రమైన కరుణగల ఆత్తలీలావిలాసి. ఆత్త అంటే పొందిన, పొందబడిన లీలా విలాసములు గల ఆస్థాపూర్ణైః నిష్ఠతో నిండిన అధిక చపలైః మిక్కిలి చంచలములైన అంచితాంభోజ శిల్పైః పొందబడిన కమల శిల్పము గల కాంతైః మనోహరములైన లక్ష్మీ లలిత భవనైః లక్ష్మి యొక్క అందమైన భవనములైన కాంతి కైవల్యసారైః కాంతి ఒక్కటే సారంగా గల. అంటే మొత్తం కాంతి అంతా ఒక్క చోట పోగు కడితే ఎలా ఉంటుందో అదనమాట. కటాక్షైః శ్రీగంటి చూపులతో కామకోటి కామము యొక్క పరాకాష్ఠ అగ్రం అంటే అమ్మవారు. ఎవరికైనా కోరిక యొక్క ఆఖరు ఏంటి? సాయుధ్యం అమ్మవారిలో కలవడం, అది ముక్తి అన్నమాట. నహ మన యొక్క కాస్మల్యం అంటే మాలిన్యం, దోషములు, మనలో ఉండే కల్మషాలు కబలయతు మింగివేయుగాక. నీ యొక్క కరుణ కాంతి నాలో ఉన్న చీకటిని, తమస్సుని, నా అజ్ఞానాన్ని, కాస్మల్యం అంటే కల్మషం, వీటన్నిటినీ కూడా, ఈ దోషాలన్నిటినీ కూడా మృంగివేయుగాక అని ప్రార్థన చేస్తున్నారు. ఆర్ద్రీభూతైః అంటే చూపుల అమ్మవారి కటాక్షం గురించి చెప్తున్నారు. ఆర్ద్రీభూత అంటే ఆర్ద్రతతో నిండి ఉన్న ఆ కళ్ళ ఆ అద్భుతమైన ఒక శక్తి. ఎప్పుడైనా సరే ఆలోచించుకుంటూ ఉంటే, పిల్లల్ని చూసి చాలా కాలం అయింది అనిపించినప్పుడు ఒకసారి తలుచుకోగానే తల్లికి కళ్ళు కొంచెం అలా చెమ్మగిల్లుతాయి. ఆర్ద్రత. అటువంటి సంసార దుఃఖంతో వేగిపోతున్నారు ఈ పిల్లలందరూ అని ఆవిడకి ఎప్పుడు కళ్ళల్లా చెమ్మగిలుతూ ఉంటాయట. అయ్యో, ఇందులో నుంచి వీళ్ళు ఎప్పుడు బయటపడతారు, వీళ్ళు ఇందులో నుంచి ఎలా అర్థం చేసుకుంటారు. ఒక్కొక్కసారి చూడండి, పిల్లలు చెప్పిన మాట వినక కష్టాల్లో పడినప్పుడు ఆ కష్టాన్ని చూస్తే తల్లికి ఏమనిపిస్తుంది? వీడు నా మాట వినకుండా ఇలా చేశాడు, బాగా తిక్క కుదిరింది అని అనుకోలేదు. బుద్ధి వస్తుంది ఇప్పుడు అనుకోదు, ఎప్పుడు అనుకోదు. ఎప్పుడైనా నాన్న అంటాడేమో, వాడికి కష్టపడతాడు, గట్టి పడతాడు అవని అని. తల్లి ఎప్పుడు అనుకోదు, అయ్యో చెప్పాను వినిపించుకోలేకపోతే వాడే కష్టం చూస్తే తల్లికి చాలా, అది అసలు తల్లి కష్టం కన్నా పిల్లల కష్టం తల్లికి ఇంకా వివరించలేని బాధ. అటువంటి ఆ కష్టపడుతున్న పిల్లల్ని చూస్తే తల్లికి ఎటువంటి ఒక ఆర్ద్రత మనసులో కలుగుతుందో అటువంటి ఒక ఆర్ద్రత ఆవిడకి కరుణ. అయ్యో, వీళ్ళని ఎలా ఇందులో నుంచి బయటకు తీయాలి అని. అటువంటి ఆ
ఆర్ద్రం ఆవిడ దృష్టి. అటువంటి ఆర్ద్రత ఆవిడ పొందడం ఆశ్చర్యం ఏముంది? సంసారం అంతా ఆవిడదే కదా, ప్రపంచం అంతా ఆవిడ సంసారం. కాబట్టి ఇందులో అందరూ ఆవిడ బిడ్డలే. అందుకని మొదట్లోనే ఆ మాతృవాత్సల్యాన్ని చూపిస్తున్నారు. ఆర్ద్రీభూత ఇది, అవిరల కృప ఇది. ఆ కృప అవిరళం అంటే అసలు విరామం లేదు. కంటిన్యూస్ గా వచ్చే ఒక అద్భుతమైన ఒక కృప. దుఃఖితుల పట్ల, కష్టపడుతున్న వాళ్ళ పట్ల, బాధల్లో ఉన్న వాళ్ళ పట్ల, అనారోగ్యంతో ఉన్న వాళ్ళ పట్ల, ప్రతి వాళ్ళ పట్ల అన్ని కూడా అవన్నీ ఒక కాష్మల్యం అంటే చేసిన దోషాల వలన కలిగే కొన్ని కర్మ ప్రభావమే కదా. ఈ అజ్ఞానము, ఈ కష్టాలు ఇవన్నీ కూడా వాటి వల్ల వచ్చినవే. అటువంటి వారి పట్ల కూడా అవిరల కృప ఇది. అటువంటి అద్భుతమైన కరుణని ఆవిడ ప్రసరింప చేస్తూ ఉంటుంది. తర్వాత ఆత్త లీలా విలాసే, లీలా విలాసం ఏంటంటే ఆవిడ చాలా లీలలు చూపిస్తూనే ఉంది. ఎన్నో, ఈ ప్రపంచమే ఆవిడ లీల. ఆవిడ లీలతో జరిగేవే అన్నీ కూడా. కష్టం గాని, సుఖం గాని, ఏదైనా కానీ దాన్ని అనుభవించే ఒక శక్తి గాని, ఏదైనా కూడా ఆవిడ లీలే. ఒక లీలగా మనం భావన చేస్తే మనకి అన్నీ కొంచెం తేలికగా ఉంటాయి. ఇది ఒక లీల. ఒక దుఃఖం వచ్చినప్పుడు ఇది ఒక లీల, అమ్మవారి లీల. ఇందులోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం కోసం అమ్మవారు చూపిస్తున్న ఒక లీల. సుఖం చూపించేలా, నీ కష్టానికి ప్రతిఫలంగా ఈ సుఖం అని అదొక లీల. దేనిలో అయినా మనం ఒక ఆ లీలని చూడగలిగే ఒక శక్తి ఆవిడే ప్రసాదించాలి మనకి. తర్వాత ఆస్థాపూర్ణై, ఆస్థ అంటే ఒక నమ్మకం, నిష్ఠ. ఆస్థాపూర్ణై ఇట్లా శివుణ్ణి ఆవిడ చూస్తూ ఉందిట. ఈ లీలా విలాసం శివుని చూడటానికి కూడా చెప్పుకోవచ్చు. ఆయన చూస్తున్నప్పుడు ఒక నిష్ఠతో చూస్తుంది ఆవిడ. అలా మామూలుగా ఏదో ఒక చూపు కాదు. ప్రతి ఆ చూపుకి ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం ఆయన వంక చూస్తున్నప్పుడు ఒక నిష్ఠ, ఒక నియమం, అటువంటి ఆ నిష్ఠ కలిగి ఉన్నదై ఆస్థాపూర్ణై అధిక చపలై. ఆ అధిక చపలత్వం ఏమిటి? ఆయన వంక కంటిన్యూస్ గా చూడలేదు. కొంచెం సిగ్గుతో చంచలత్వాన్ని కూడా పొందుతుంది. అంటే కళ్ళు వెంటనే తిప్పుకుంటుందిట ఆవిడ. ఆ చంచలత్వం మళ్ళా ఆయన వంక చూస్తూ మళ్ళా కళ్ళు తిప్పుకుంటూ, అలాంటి ఒక అద్భుతమైన ఒక శృంగారం. అటువంటి ఆ చంచలత్వాన్ని కూడా కలిగి ఉన్నాయట. ఆస్థాపూర్ణై అధిక చపలై, తర్వాత అంచిత అంభోజ శిల్పై. కమల శిల్పం అన్నారంటే ఏమిటి? ఆ కమలం లాంటి ఆవిడ కళ్ళు, ఆ కళ్ళ నుంచి వస్తున్న ఆ దృష్టి అంటే అంచిత అంభోజ శిల్పై. శిల్పం అంటే ఒకలాంటి ఆ తామర పువ్వు వంటి ఒక ఫామ్. ఆ దృష్టి నుంచి, ఆ దృష్టి పడుతున్న వారి యందు ఆ తామర పువ్వు వంటి ఒక భావం అనుకోండి. తామర పువ్వు ఏమిటి? చాలా మృదువైనది, అందమైనది, తర్వాత ఒక మంచి పరిమళం కలిగినది. ఈ భావాలన్నీ కూడా అంటే అమ్మవారి దృష్టి పడిన ఆ సాధకుడికి కలిగేవన్నమాట. అటువంటి ఆ విశేషం అంచిత అంభోజ శిల్పై. తర్వాత కాంతై లక్ష్మీ లలిత భవనై. లక్ష్మీదేవి యొక్క నివాసము కమలముల కమల గృహం ఆవిడది. కమలాలతో నిర్మింపబడిన
ఒక గృహం ఆవిడది. కమలాలయ అంటారు కదా, అటువంటి ఆ లక్ష్మి శోభ, ఆ కాంతి, అటువంటి అద్భుతమైన మనోహరమైన కాంతి కలిగిన లక్ష్మీప్రదమైన అటువంటి కైవల్య సార ఇది. అంటే అసలు అదంతా లక్ష్మీప్రదమైన ఆ చూపు యొక్క అద్భుతమైన ఒక శక్తి అంతా ఒక చోట సాంద్రత, ఒక చోట కలిసిపోతే ఒక డెన్సిటీ వస్తే అది, అదనమాట. ఆ అద్భుతమైన, ఆ చైతన్యవంతమైన ఆ దృష్టి, కటాక్ష ఇది, ఆ క్రీగంటి చూపులతో కామకోటి, కామము యొక్క పరాకాష్ట అంటే అగ్రం అయినా అంటే అమ్మవారే. నాలో ఉన్న ఈ, నాలో అనలే మనలో ఉన్న అన్నారండి, అటువంటి మన యొక్క మాలిన్యమును మృంగివేయుగాక, అజ్ఞాన అంధకారాన్ని, నాలో ఉన్న దోషాలని, వీటన్నిటినీ కూడా ఆ అమ్మవారి ఆ కటాక్షం మృంగివేయుగాక, ఆవిడ లోపలికి తీసేసుకోమని. అంటే ఇంకా బయట ఉంటే ఎప్పుడైనా నన్ను మళ్ళా పట్టుకోవచ్చు, ఆవిడ లోపలికి వెళ్ళిపోతే ఇంకా అది నా దగ్గరికి రాదు, ఆవిడ రానియకుండా చూస్తుంది. కాబట్టి కబల ఎత్తు అన్నారు ఆవిడని. మింగే అంటే కటాక్షము, వారి యొక్క కంటి చూపు యొక్క అద్భుతమైన ఆ శక్తిని ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. అంటే లక్ష్మీప్రదం, లక్ష్మి అంటే శ్రీ, ఆ శ్రీ విద్య, ఆ శ్రీ లలిత భవనై అనుకోండి అది, ఆ శ్రీ విద్య అంతా కూడా ఒక భవనం లాగా, అంటే ఒక ఇంటిలాగా, అంటే శ్రీ విద్య ఉపాసన అనే ఒక అద్భుతమైన ఒక ఇంటిలో, ఆ గృహంలోకి సాధకుని తీసుకున్నట్టు అటువంటి ఒక భావం చేసుకోవచ్చు మనం. అటువంటి శ్రీ అంటే శుభప్రదమైనది. శ్రీ విద్య అనేది అటువంటి శుభాలను కలిగించేది, జీవికి ఎన్నో రకాల అనుభూతులనిస్తూ సాధనా మార్గంలో సాధకుడిగా ఎదిగింపచేసి తన లోకి తీసుకోగలిగిన ఆ శక్తి. ఈ చంచలత్వానికి అమ్మవారి అధిక చపలైహి అన్నదానికి భక్తుల యందు ఆవిడకున్న అనుగ్రహంతో కూడా ఆవిడ కళ్ళు ఎప్పుడు చంచలంగా చపలంగా ఉంటాయిట. అంటే ఎక్కడ ఏది జరుగుతోంది, ఎవరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో, ఎవరి మీద ఎవరికి నా అవసరం ఉందో అనే ఒక లోపల తపన ఈ తల్లి యొక్క ఆ దృష్టిలో ఉంటుంది. అటువంటి అద్భుతమైన ఆ కటాక్షం కాస్మల్యం కవలయతు సా కామకోటి, ఆవిడ యొక్క ఆ కటాక్షం నన్ను నీలోకి, నీ దగ్గరికి చేర్చుగాక, నాలో ఉన్న ఈ కాస్మల్యాన్ని అంతటి నువ్వు మింగేసి, అంటే ఆ నాలో ఉన్న కాస్మల్యం అంతా పోతే ఏమైంది, నేను అప్పుడు స్వచ్ఛం అయ్యాను, నేను ప్యూర్ అయిపోయాను కదా. అటువంటి ఆ ప్యూర్ స్థితిలో, ఆ ప్యూర్ స్టేట్ లో నన్ను నీ దగ్గరికి తీసుకోవడానికి నీకేం అభ్యంతరం ఉండదు. కాబట్టి అటువంటి ఆ చెడుని నాలో నుంచి తీసేసేయి అని, నీ కటాక్షాలని నా మీద ప్రసరింపచేయి అనేది, అది ఒక ఒక కోరిక, ఆ ప్రార్థనలో ఆయన జత చేసి చేశారు ఇందులో. ఆర్ద్రీభూతైః అవిరలకృపైః ఆర్తలీలావిలాసైః ఆస్థాపూర్ణైరధికచపలైరంచితాంభోజశిల్పైః కాంతిర్లక్ష్మీలలితభవనైः కాంతికైవల్యసారైः కాస్మల్యం నః కబలయతు సా కామకోటి కటాక్షి.